ఏంటి మావ రిలాక్స్ అయిపోయావా? సరే పద పొద్దున్నే 6కి దశాశ్వమేధ ఘాట్‌లో గంగా స్నానం చేసి, అలా గంగా హారతి తీసుకొని, తర్వాత గూగుల్ మ్యాప్స్‌లో చూసుకుంటా ఫస్ట్ కాలభైరవ స్వామి టెంపుల్‌కి రీచ్ అయిపో. అరౌండ్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అలా వస్తుంది. అదేంటి మావ విశ్వనాథుడి గుడి పక్కనే కదా! మరి కాలభైరవ స్వామి టెంపుల్‌కి వెళ్ళమంటున్నావేంటి అని అనొచ్చు. కానీ కాలభైరవ స్వామి కాశీకి గార్డియన్. ఆయన అనుమతి లేనిదే నువ్వు వారణాసి లోపలికి అడుగు కూడా పెట్టలేవు కాబట్టి, ఫస్ట్ నేను కాశీ వచ్చాను స్వామి అని, వెళ్ళేటప్పుడు వెళ్తున్నా స్వామి అని చెప్పి వెళ్ళాలి అని అంటారు. ఆయన గురించి చెప్పుకుంటే ఒక కథే ఉంటది. కావాలంటే ఒక సెపరేట్ వీడియో చేస్తానులే. కాలభైరవ స్వామికి దర్శనం అయిపోయాక అక్కడ దగ్గరలోనే ఉన్న మృత్యుంజయ టెంపుల్ ఉంటది. అది చూసుకోండి. ఆ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా బడ్జెట్ డీటెయిల్స్ అంటారా? నీకు వారణాసిలో పెద్ద ఖర్చేం అవ్వదు మావ. నీకు స్లీపర్ టికెట్ వెళ్ళడానికి, రావడానికి ఒక 1600 వేసుకున్నా. అక్కడ స్టేకి ఒక 3 డేస్‌కి 900 అండ్ అక్కడ ట్రావెలింగ్‌కి ఒక 500. నీకు వారణాసిలో మ్యాక్స్ అన్ని వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. సో అక్కడ ట్రావెలింగ్‌కి పెద్ద ఖర్చు కూడా అవ్వదు. టోటల్‌గా అలా 3000. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కాశీలో అన్నపూర్ణాదేవి ఉండగా ఫుడ్ గురించి దిగులెందుకు? నీకు ప్రతి చోట ఎప్పుడు నీకు ఫ్రీగా దొరుకుతుంది. లిటరల్లీ చాలా బాగుంటుంది. నేను అన్ని మ్యాక్స్ రేట్స్ వేసి చెప్పాను. సో నీకు ఇంకా మిగలొచ్చు నేను చెప్పిన బడ్జెట్‌లో. ఇంకా ఎక్స్‌పెన్సెస్ అంటే కాశీలో స్ట్రీట్ ఫుడ్ అండ్ షాపింగ్ అవి ఔట్ ఆఫ్ ది బడ్జెట్. ఇంకా ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.